ఇన్సూరెన్స్ పాలసీలపై జిఎస్టీ విధించడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుందో తెలియట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఎల్ఐసి పాలసీలు అమ్మడం అనేది ఎల్ఐసికి తెలుసు. తద్వారా లేని వాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎల్ఐసి పాలసీ తీసుకోవడానికి ఆనందంతో ముందుకు వచ్చేవారు. ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు కట్టే ప్రీమియంతో పాటుగా జిఎస్టీ చెల్లించడం అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఎల్ఐసి పాలసీదారుల యొక్క ప్రీమియం మీద కానీ లేదా జిఎస్సి పాలసీదారుల యొక్క ప్రీమియం మీద జిఎస్టీ కానీ ఈ రెండు కూడా సంస్థల మనుగడకు చాలా ఇబ్బంది కలుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే ఈ రకరకాల పనులు పడిపోతున్నాయండి, మేము ఎందుకు కట్టాలి ఎల్ఐసి అనే విధానంలోకి వాళ్ళు రావడం జరిగింది. ఈ యొక్క ఇబ్బందులు అనేటువంటి షేర్ చేయడం కోసం మేము అనేక యూనియన్ నాయకులు సంప్రదించడం జరిగింది, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈసారి నితిన్ గడ్కరీ గారు కానీ ప్రహ్లాద్ జోషి గారు కానీ ఇద్దరు కూడా ఎల్ఐసి పాలసీదారుల యొక్క ప్రీమియం మీద జిఎస్టీని తొలగించాలని చెప్పని ప్రధానమంత్రి గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా ఉత్తరం రాయడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వ రంగంలో విపరీతమైన పెట్టుబడులు పెడుతున్న ఎల్ఐసిని